మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి దేవత దేవాలయ షాపుల వేలంపాట. పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని శ్రీ 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 చౌడేశ్వరి దేవి దేవత దేవాలయం షాపుల వేలంపాట దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురురెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయం చుట్టూ ఉన్న 14 షాపులకు గాను 25,000 అడ్వాన్స్గా నెల 7,000 అదేగా పాడారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. సంబంధం లేదు, చైర్మన్ కాదు. చైర్మన్ మాట మీరు సమర్థిస్తున్నారా? కులాల వారు ఎలా ఉంటారనే విషయాన్ని చైర్మన్ తరఫున నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ మాట అనకూడదు, నేను ఖండిస్తున్నా. సార్ మీ ముందు అన్నప్పుడు మీరు ఒక మాట నేను ఇనలేదు అంటున్నా. నా ముందర అనలేదు, నేను ఇనలేదు, నేను లోపల ఉన్నాను. అట్లా దళితులు అంటే అంత చిన్న చూపు చూస్తున్నారా మీరు కూడా? లేదు, నేను అనలేదు సార్, నేను అనలేదు సార్ అంటున్నాను కదా. నేను ఎవరైనా అన్నానంటే మీకు రికార్డు ఉంటుంది కదా. ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారు సార్? సస్పెండ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఏమన్నా 13-14 మరియు కల్లూరు గ్రామ ప్రజలకు మరియు అందరికీ ఈరోజు అందరికీ ధన్యవాదాలు. కారణము రీజను ఈ యొక్క కల్లూరు చౌడేశ్వరి దేవస్థానం సంబంధించిన ముఖ్యమైన ఖాళీ స్థలం నందు 33 సెంట్లు ఉత్తర బాగుండు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ ముందుకొచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారికి స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్వు మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు 5,000 సేమ్ అదేవిధంగా కమిషనర్ వారు కూడా ఉత్తర్వు ఇచ్చినారు. దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి. ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో ఏమో మనకు తెలియదు. వాళ్ళే రెవెన్యూస్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ కూడా మేము ప్రతిపాదన పంపించి ఉన్నాము, కానీ అవన్నీ రిజెక్ట్ కొట్టినారు. మొత్తం రూల్ ప్రకారం లేదు, ఎక్కడ లేదని. తదుపరి మాకు సీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియట్గా 8/3 కింద నోటీస్ ఇచ్చి సీల్ చేసి ఇమీడియట్గా వేలం పెట్టమని నాకు ఈగోకు ఉత్తర్వు ఇచ్చారు. ఆ పై ఉత్తరం మేరకు నేను 30/1/2008 అన్ని షాపులకు 8/3 కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది. సాధారణంగా 7 రోజులు వాళ్ళు కాల్ చేయకుండా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి, చట్టపత్రాలు పోతుందని చెప్పినాము. వాళ్ళు కాల్ చేయకుండా 12/2/2020 మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ సిబ్బంది, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు, తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది. తదనంతరం ఈరోజు 14/2/2020 ఈ యొక్క దేవస్థాన ఆవరణలో కౌలు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బేరం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు 7,000 లెక్క నిర్ణయించడం అనేది. ఆ షాపులో 14 మంది కట్టి పాడుకున్నారు. అమౌంట్ కూడా అందరూ కట్టి ఉన్నారు. డిపాజిట్ 25,000. తర్వాత ఈ 14 షాపులకు 14 షాపులకు 98,000
ప్రతి నెల అంటే నెల పద్ధతి ప్రకారం స్లాబ్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రజల ద్వారా కానీ ఇంకేదైనా ఇప్పుడు సీజపూర్ కింద కూడా కోటి శాంక్షన్ చేసినారు. తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది. త్వరలో కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము ముందరనే పేర్లు ఫిక్స్ చేసుకో. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. కర్నూలు పట్టణం నంద్యాల చెక్పోస్ట్ సర్కిల్ నందు ఈరోజు స్వర్గీయ దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. అనంతరం చెక్పోస్ట్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారితో కలిసి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి పాల్గొనడం జరిగింది. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యాగశాలకు పూజా కార్యక్రమం ద్వారా శంకుస్థాపన చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజీ మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి మొత్తం
కలిసి కంప్లీట్ చేస్తున్నాం. రోడ్డు మీద ర్యాలీకి వచ్చారు అందరూ రాకున్నా కానీ మీరు చూసారు. ఆల్ స్కూల్స్ వచ్చినాయి. కార్మెల్ స్కూలు, ప్రగతి స్కూలు, దెన్ ఇక్కడ సుధా స్కూలు, పక్కన సిద్ధార్థ స్కూలు, మహర్షి స్కూలు, వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు, మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, మందు తాగి నడిపోద్దు అని చెప్పినాం. మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లవాడు ఒకటి ఏం పేరు అరవింద్ ఒక్కటే దొరికింది, కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను నేను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మీకు 18 సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే లోపల లైసెన్స్ తీసుకున్న నడిపోతే నో మర్మరింగ్. ఐఎమ్ టాకింగ్ హియర్, ఓకే? వై ఐఎమ్ టాకింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్? డోంట్ టాక్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ యువర్ పీపుల్. ఐఎమ్ కమ్ హియర్ టు టాక్ టు యూ అండ్ యూ గైస్ ఆర్ చిట్-చాటింగ్ హియర్. సో ఒకటే చెప్తున్నా, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇచ్చుతారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే, లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు. కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు నడిపోతే. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీకు మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేయమని చెప్పండి. ఏమొస్తుంది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు లైసెన్స్ లేకుండా నడిపి ఎవడన్నా అడ్డం వస్తారు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళు అడ్డం వస్తారు. నీకే కంట్రోల్ కాదు, కింద పడిపోతావు, లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతావు. సో ఈ కాడ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి ఎక్కుతుంది. ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫాదర్ బండి ఎక్కేటప్పుడు ఏం చెప్పమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటాడు చూడాలి. ఎందుకంటే చాలామంది 100 మందిలో ఒక ఫాదర్ వల్ల యాక్సిడెంట్ చనిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఒక ఏంటంటే హెల్మెట్ లేకుండా తాగి నడిపో వేరే రీజన్స్ ఉంటాయి. కాబట్టి అందరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో బండి ముట్టుకోవద్దు. లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకున్నప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు. ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది. అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి. థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివస్వాముల పూజ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఈవి రమణ, రంగస్వామి రెడ్డి, వెంకటేశ్వర్లు, కరీం, ఇద్దం శ్రీకాంత్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డోన్ పరిధిలో నూతన సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు తదితర నాయకులు పాల్గొన్నారు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మహాజాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలి. మినీ మేడారం సందర్భంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. One
మానవ సేవే మాధవ సేవనని నమ్మి సామాజిక సేవలో విశేష కృషి చేశారు. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపారని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీసాయి గురుదత్త పాలిక్లినిక్ నందు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ భారత మహిళా విమోచనం, వరస పాలన, విముక్తి, హిందూ ముస్లిం ఐక్యత, సామరస్యత లక్ష్యాల సాధన కోసం సరోజినీ నాయుడు పోరాడారు. భారత స్త్రీ జనధరణ కోసం ఉద్యమాలు చేశారు. స్త్రీల విద్య, రాజకీయ హక్కుల కోసం పోరాడారు. మహిళలను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేసేందుకు చైతన్యం నింపారు. మహిళల చైతన్యానికి సరోజినీ నాయుడు ప్రతిగా నిలిచారు. కులంతర వివాహాలు ప్రోత్సహించడమే కాకుండా సరోజినీ నాయుడు కులంతర వివాహం చేసుకున్నారు. ముత్యాల గోవిందరాజును కులంతర వివాహం చేసుకున్నారు. చిన్నతనంలోనే స్వాతంత్ర భావనతో పాటు దార్శనికత సరోజినీ నాయుడులో ఉంది. మహిళలకు ఓటు హక్కు కోసం సిఫారసు చేశారు. నేషనల్ విమెన్స్ డే అంటే ఈ నేషనల్ విమెన్స్ డే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే శ్రీమతి సరోజినీ నాయుడు గారు జన్మించిన రోజు. ఆమె 1879లో ఫిబ్రవరి 13 అఘోరీనాథ్ చటోపాధ్యాయ అని బెంగాలీ బ్రాహ్మిన్ పర్సన్కు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న టైంలో హైదరాబాద్లో ఆమె జన్మించడం జరిగింది. మన ఆంధ్రదేశంలోనే, అప్పట్లో ఆంధ్రదేశంలోనే. తర్వాత ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ కావడం వల్ల 12 ఏళ్ల వయసులోనే మెడ్రాస్ యూనివర్సిటీలో చదువుకోవడం, అంటే ఇప్పటి చెన్నై యూనివర్సిటీలో చదువుకోవడం, ఆ తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళడం, అక్కడ కూడా చదవడం, ఇంకా కేంబ్రిడ్జ్లో కింగ్స్ కాలేజ్ మెడికల్ కాలేజీలో కూడా కింగ్స్ కాలేజీలో కూడా చదవడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చినాక ఇండియన్ డాక్టర్ గోవిందరాజు నాయుడు అనే అతను ఇంగ్లాండ్లో పరిచయమైన అతన్ని కులాంతర వివాహం చేసుకొని తర్వాత సరోజినీ నాయుడుగా పేరు మార్చబడింది. ఈమె చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉమెన్. ఈమె స్వాతంత్రోద్యమంలో చాలా పోరాడింది. విమెన్ ఎంపవర్మెంట్ కోసం. అంటే ఈమె వల్లే స్త్రీలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓటింగ్ రైట్స్ రావడం జరిగింది. ఈమె ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసము, స్త్రీల లిబరేషన్ కోసము చాలా కష్టపడినారు. తర్వాత మహాత్మా గాంధీ ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అనడం జరిగింది. ఈమె చాలా గ్రేట్ పోయెట్, గ్రేట్ రచయిత. తర్వాత అదే కాకుండా ఈమె క్విట్ ఇండియా మూమెంట్లో, తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో, దండి మార్చ్లో మహాత్మా గాంధీ వాటితో పాటు ఈమె స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు. చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చారు. అదే కాకుండా ఈమె 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈమె ఫస్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా, ఫస్ట్ లేడీ గవర్నర్గా. అంతకుముందు అనిబిసెంట్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె తర్వాత ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా లేడీ ఉండడము, తర్వాత ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇండియాలో, ఈ స్వాతంత్ర ఇండియాలో గవర్నర్గా ఒక లేడీ ఉండడము అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. స్త్రీల వెనుకబాటుదనం చూసి ఆమె చాలా చాలా బాధపడుతూ స్త్రీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. యాక్చువల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ కూడా ఆమె నేషనల్ లిబరేషన్ మూమెంట్గా, నేషనల్ విమెన్ లిబరేషన్ మూమెంట్గా కూడా ఆమె అభివర్ణించడము. కాబట్టి ఇటువంటి ఆమెను ఈరోజు సరోజినీ నాయుడు గారిని స్మరించుకోవడం అనేది నిజంగా ఆమె జయంతి రోజు, ఆమె పుట్టినరోజు మనం స్మరించుకొని నిరుపేద స్త్రీలకు ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వృతాభక్తిగా చేయడం తప్ప నిజం చెప్పాలంటే మన కంట్రీలో ఇంకా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళలో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. వాళ్ళను చాలా హింసలకు గురి చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా స్త్రీలను ముందుకు తీసుకొని వస్తే, ఏ కంట్రీలో అయితే స్త్రీలు చదువుకుంటారో, ఏ స్త్రీలు మంచి పొజిషన్స్లో ఉంటారో, పొలిటికల్గా కూడా 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పాస్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళకు ఓటింగ్ రైట్స్ ఇప్పించి పొలిటికల్గా వాళ్ళని పైకి తీసుకొని వచ్చి చదువులోనూ తర్వాత సాంకేతికలోనూ వాళ్ళు ముందుంటే ఆ దేశం బాగుపడుతుంది. ప్రపంచంలోని నంబర్ 1 దేశంగా భారత్ ఎదగడానికి అందరూ కృషి చేయాల్సిన బాధ్యతగా ఉంది.
బాల్యం నుంచే చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండవచ్చునని, స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ బారిన పడకుండా ప్రతి విద్యార్థి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని సెయింట్ పీటర్స్ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ గోపు మత్యాస్ రెడ్డి అన్నారు. గురువారం రికార్డ్ మిల్లెట్ హాబ్ వారు నిర్వహించిన చిరుధాన్యాలతో చిన్నారులకు చిరుతిళ్ళు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, తప్పకుండా శరీరానికి పోషణనిచ్చే చిరుధాన్యాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేలా చూడాలని హితవు పలికారు. ప్రముఖ సామాజికవేత్త మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ, చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్ళు చిన్నారులకు అలవాటు చేసి జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారుల్లో మార్పు తేవాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ద్వారా నగరంలోని ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మిల్లెట్ కుకింగ్ ఎక్స్పర్ట్ కుసుమ కవిత మాట్లాడుతూ, శుక్రవారం విద్యార్థులకు మిల్లెట్స్తో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి పాఠశాలలో ఘనంగా మిల్లెట్స్ డే నిర్వహిస్తున్నట్లు, చిరుధాన్యాల వాడకంపై ఉన్న సందేహాలను నివృత్తం చేసుకోవడానికి 9100373129 నంబర్లో సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పీటీ మాస్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జంక్ ఫుడ్ వద్దు, మిల్లెట్ స్నాక్స్ ముద్దు అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమ్రోగింది. Instead of everyone's duty to protect your health is in your hands. First of all, the Almighty God will take care. So, as He is taking care, we can eat as we like. If you think like that, nothing will work out. Okay? As He gave us what to eat, what not to eat. So, everything you know it. So, eat wisely. That is most important. So, now you want to know about what to eat, what not to eat, especially. So, junk food, better avoid. All these kurkures, lays, and samosas, and even puffs, different kinds of puffs. So, better avoid all these. It is dangerous. Those all these are dangerous for your health. So, here, really, I feel so happy when yesterday sir and ma'am came. They want to avail this to you all. Really, I feel so happy. So that's why we are seeing day to day as people are eating different kinds of food and hospitals also increasing more and more. Okay? So that's why you protect your health, and by that you have to eat your parents. So mother washing them, that is something you have to eat, as well as if you want to eat any. With more legend and also again, we are able to see various programs in election also. We are doing election time to make the awareness of election and everyone to vote to have the ability of the to vote this one. So we have various programs regarding the election programs. So social work, so especially creating supporters and working for the society. So it is also in turn, we should be able to make our support also to them such that we can live in a healthy society with a good health especially, and to do that there comes some innovativeness where it will be awareness and which we have to take, which are important than the other great foods. So these are more important. So because generally, so we are habituated to take such kind of junk foods and we are not able to this. So first it may be somewhat difficult of these things to take that care, so but afterwards you find it healthy in a better manner. These are tasty too. For example, myself is Mr. Madam, as today you are able to stand here giving all kind of varieties of these things. You are good in that. I got great also, so I am able to stand here. Okay. So, you can go to your parents, they can also come and witness this program. So you have to be able to do it compulsory. Okay. And thank you so much sir for listening. With your prayer, with all our teachers' prayers, starting like this. So, thanks once again to you.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.